హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే చక్రి మహాలక్ష్మి అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదేంటి, ఇంట్లో వాళ్ళందరినీ చాలా ప్రేమతో మాట్లాడుతూ ఉంటుంది, కానీ నా దగ్గరికి వచ్చేసరికి ఎందుకు మహాలక్ష్మి ఇలా చేస్తుంది అని చెప్పి ఇక వెంటనే చక్రి చాలా కోపంగా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి ఇక అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అది చూసిన చక్రి చాలా బాధపడుతూ, నేను రాకముందే ఇంట్లో వాళ్ళందరూ భోజనం చేస్తున్నారు, అయినా నా గురించి ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అని చెప్పి కోపంగా తిరిగి వచ్చి నారాయణ దగ్గర కూర్చుంటాడు. ఇక చక్రిని చూసిన నారాయణ, ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు? నువ్వు నాలాగేనా? చూడు, ఆ కార్ పని కూడా పోయింది. ఇక నువ్వు కూడా ఏమీ పని చేయకుండా నాలాగా తినడమేనా? అందుకే నిన్ను మహాలక్ష్మి లెక్క చేయడం లేదు. ఒరే, నీ భార్య నిన్ను లెక్క చెయ్యాలి అంటే ఏదో విధంగా నువ్వు తన దగ్గరవ్వాలి, అంతేకాని ప్రతిసారి తనని అలా వదిలేయకూడదు అని చెప్పి నారాయణ ఉన్నవి లేనివి చెప్పడంతో ఇక చక్రి చాలా కోపంగా బార్కు వెళ్తాడు. ఇక అక్కడ తన ఓనర్తో కలిసి కాస్త మందు తాగి ఇంటికి తిరిగి వస్తాడు. ఈరోజు మహాలక్ష్మితో ఎలాగైనా మాట్లాడాలి, మహాలక్ష్మిని నా భార్యగా దగ్గర చేసుకోవాలి అని చెప్పి వెంటనే చక్రి ఇంటికి వెళ్తాడు. ఇక అక్కడ వెళ్ళేసరికి అందరూ నిద్రపోతూ ఉంటారు. వెంటనే చక్రి ఇక మహాలక్ష్మి గదిలోకి వెళ్తాడు. ఇంతలోనే మహాలక్ష్మి నిద్రపోతూ ఉంటుంది. అది చూసిన చక్రి, మహాలక్ష్మి, ఇది నీ గదా? కాదు, ఇది మన గది. నువ్వు నా భార్యవి. ఇక నుండి మనిద్దరం ఇదే గదిలో ఉండాలి అని చెప్పి ఇక చక్రి మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఇక తన మొహంలో మొహం పెట్టి చూస్తూ ఉంటాడు. అది చూసిన ఇంతలోనే మహాలక్ష్మి మెలకువలోకి వస్తుంది. చక్రి అక్కడ ఉండడం చూసి మహాలక్ష్మి ఒక్కసారే షాక్ అయిపోతుంది. వెంటనే చక్రిని పక్కకి నెట్టేసి, చక్రి, ఏం చేస్తున్నావు నువ్వు? ముందు బయటికి వెళ్ళు అనగానే అప్పుడు చక్రి, చూడు మహాలక్ష్మి, నువ్వు నా భార్యవి. మనం ఇద్దరం ఇదో గదిలో ఉండాలి. మనం ఇక్కడ ఉంటే నష్టమేముంటుంది? నువ్వు నా భార్యవి అని చెప్పి చక్రి మహాలక్ష్మి మీదికి వెళ్తూ ఉంటాడు. ఇక వెంటనే మహాలక్ష్మి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ, ఏంటి చక్రి, ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఎందుకిలా తాగొచ్చి గొడవ చేస్తున్నావు అని చెప్పి వెంటనే పెద్ది పెద్ది అని పిలుస్తూ ఉంటుంది. ఇంతలోనే మాధవ, కేశవ, కన్నా ఒక్కసారే డోర్ తీసి, అమ్మ మహా, ఏమైందమ్మా అని అంటాడు. అప్పుడు మహాలక్ష్మి, చూడు పెద్ది, చక్రి తాగొచ్చాడు. ఈ గదిలో ఉంటే ఏమవుతుంది? మనిద్దరం భార్యాభర్తలమే కదా అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నాడు పెద్ది. నాకు చాలా భయంగా ఉంది అని చెప్పగానే ఇక మాధవ, అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే మాధవ చక్రి చెయ్యి పట్టుకొని బయటికి లాక్కొచ్చి, ఒరే చక్రి, నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అనగానే అప్పుడు చక్రి చాలా కోపంగా, పెళ్ళి పెటాకులు లేని నీవు నా బాధ నీకెలా తెలుస్తుంది అని చక్రి అంటాడు. ఆ మాటలు విన్న మాధవికి చాలా కోపం వస్తుంది. వెంటనే చక్రి చెంప పగలగొట్టబోతూ ఉంటాడు. అది చూసిన చక్రి వెంటనే మాధవ్ మీదికి కూడా చేయలేపుతాడు. అది చూసిన అందరూ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అది చూసిన నారాయణ వెంటనే చక్రిని చూసి చెంప పగలగొడతాడు. ఒరే, నువ్వు ఏం చేస్తున్నావురా? మాధవ్ మీదికే చెయ్యెత్తుతావా? వాడు నీ అన్నయ్య. చిన్నప్పటి నుండి నిన్ను పెంచి పెద్ద చేసింది వాడే. ఒక అన్నలా కాకుండా ఒక తండ్రిలా చూసుకున్న వాడి మీదికే నువ్వు చెయ్యి లేపుతావా అని చెప్పి ఇక నారాయణ చక్రి చెంప పగలగొడతాడు. అది చూసిన మాధవ చాలా బాధపడుతూ ఉంటాడు. ఒరే, మందు తాగొచ్చావా? ఎందుకురా? ఎందుకు ఇలా నీచంగా తయారవుతున్నావు? అయినా నువ్వు మహాగదిలోకి ఎందుకు వెళ్ళావు? నీకు తనకి పెళ్లి జరిగిందా, లేక ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? చూడు, నువ్వు మహాలక్ష్మిని కాపాడడం కోసం తన మెడలో అలా తాలి కట్టావు, అంతేకాని మహాలక్ష్మి నీ భార్య కాదు, నువ్వు ఆవిడ భర్తవి కాదు. ఇంకొకసారి ఇలా చేస్తే
ఊరుకోను. అమ్మ మహా, వాడు ఏదో తాగొచ్చాడు. తాగిన మైకంలో అలా చేశాడు. కానీ నీ మీద గౌరవం లేక కాదు. వాడి తరపున నేను క్షమాపణ చెప్తున్నానమ్మా. ఇంకొకసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటానమ్మా అని మాధవ అంటాడు. ఇక ఆ మాటలు విన్న చక్రి, ఏంటి నువ్వు చూసుకోవడమా? చూడు, నిన్ను పెద్ది అని పిలవడమే నాకిష్టం లేదు. మిమ్మల్నందర్నీ ప్రేమగా చూసుకుంటుంది. నన్ను ఒక చీపురు పుల్లలా పక్కకి పడేస్తుంది. నేను తన భర్తని. నాకు అన్ని హక్కులు తన మీద ఉన్నాయి. ఎవ్వరు ఏం చెప్పినా నేను వినను. మహాలక్ష్మి నా సొంతం అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న మాధవికి చాలా కోపం వస్తుంది. వెంటనే చక్రి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. చూడు, మహాలక్ష్మికి ఈ ఇంట్లో ఉండే హక్కు ఉంది. నీకు ఈ ఇంట్లో ఉండే హక్కు లేదు. నువ్వు కోల్పోయావు. ఇక నువ్వు జన్మలో మాకు మొహం చూయించొద్దు. ఇక్కడి నుంచి నడు అని చెప్పి ఇక మాధవ చక్రిని తీసుకొని బయటికి వెళ్తాడు. అది చూసిన చక్రి, ఏంటి నేను తాలి కట్టిన భార్య మీ ఇంట్లో ఉండాలి, నేను మాత్రం ఉండకూడదా? అయినా మహాలక్ష్మికి ఈ ఇంట్లో ఉండే హక్కు ఎవరిచ్చారు అని అంటూ ఉంటే అప్పుడు పెద్ది, చూడు, నేనిచ్చాను. నేను మహాలక్ష్మికి ఒక కన్న తండ్రిలా, ఒక అన్నలా, ఒక కొడుకులా, ఒక తమ్ముడిలా అన్నీ దగ్గరుండి నేను చూసుకుంటాను. మహాలక్ష్మికి ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాది. కానీ నీ మొహం మాత్రం మాకు చూయించొద్దు. బయటికి నడు అని చెప్పి ఇక మాధవ చక్రిని బయటికి గెంటేసి డోరేస్తాడు. అది చూసిన చక్రి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మహాలక్ష్మి తన గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే మాధవ, కేశవ, కన్నా మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి, అమ్మా మహా, క్షమించమ్మా. వాడు ఏదో తెలియక తాగిన మత్తులో అలా చేశాడు. కానీ నువ్వంటే అతనికి చాలా ప్రేమమ్మా. ఏదో తెలియక అలా చేశాడు. క్షమించమ్మా. నువ్వేడవద్దు. నువ్వు ఏడుస్తుంటే చూడలేకపోతున్నాము అని మాధవ అనగానే అప్పుడు మహాలక్ష్మి, లేదు పెద్ది, నాకు చాలా భయంగా ఉంది. నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఏదైనా హాస్టల్లో ఉంటాను అని చెప్పగానే అప్పుడు మాధవ, లేదమ్మా, ఇంతమంది ఉండగా నువ్వు ఒంటరిగా హాస్టల్లో ఉండకూడదు. చూడు, చక్రిలాగే వేరే వాళ్ళు చెయ్యరని ఏంటి గ్యారెంటీ? ఇక నుండి నీకు ఎలాంటి ఆపద రానివ్వనని నేను చెప్తున్నాను కదా. నా మాట మీద గౌరవం ఉంచమ్మా అని మాధవ అనగానే అప్పుడు మహాలక్ష్మి, లేదు పెద్ది, ఇక ఒక్క నిమిషం కూడా నేను ఈ ఇంట్లో ఉండలేను. ఉండే ఓపిక నాకు లేదు అని చెప్పి ఇక మహాలక్ష్మి బ్యాగ్ సర్దుకుంటూ ఉంటుంది. అది చూసిన కన్నా చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ వెంటనే మహాలక్ష్మి దగ్గరికి వచ్చి తన కాళ్ళు పట్టుకొని, వదినా, మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నిన్ను మా అమ్మలా చూసుకున్నాను. నీలో మా అమ్మని చూసుకొని నేను చాలా సంతోషపడ్డాను. కానీ నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతుంటే నేను తట్టుకోలేను వదినా. ప్లీజ్ ఇక్కడే ఉండిపో వదినా. చక్రి అన్నయ్య చేసిన తప్పుకి మమ్మల్ని శిక్షించొద్దు అని చెప్పి కన్నా మహాలక్ష్మి కాళ్ళు పట్టుకొని, వదినా, ఇక్కడే ఉండు వదినా, అన్నయ్యని క్షమించు వదినా అని బ్రతిమిలాడుతూ ఉంటాడు. అది చూసిన మహాలక్ష్మి, ఒరే, ఏంట్రా, ఏం చేస్తున్నావురా? నువ్వు నా కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడమేంటి? వదలరా అంటూ ఉంటే అప్పుడు కన్నా, లేదొదినా, నువ్వు ఇక్కడే ఉంటావని చెప్తే గాని వదిలిపెట్టను అనేసరికి ఇక మహాలక్ష్మి, సరేరా, నీకోసం, పెద్ది కోసం నేను ఇక్కడే ఉంటాను, నువ్వేడవకు అని చెప్పి మహాలక్ష్మి అనగానే ఇక అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఇంతలోనే ఉదయం అవుతుంది. చక్రి ఇంట్లో లేకపోవడంతో మాధవ, కేశవ, కన్నా అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఇదేంటి, రాత్రి కోపంలో చక్రిని బయటికి గెంటేశాను. ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, అసలు అన్నమైనా తిన్నాడో లేదో, ఏదో తాగిన మైకంలో మహాలక్ష్మిని అలా ప్రవర్తించాడు. కానీ ఇప్పుడు వాడు ఎక్కడ ఉండొచ్చు అని మాధవ బాధపడుతూ ఉంటాడు. అది గమనించిన మహాలక్ష్మి, ఏంటి పెద్ది, ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు మాధవ, లేదమ్మా, ఎవరి గురించి లేదు. నేను ఉదయాన్నే పనికి వెళ్ళాలి, అందుకే తొందరగా వంట పూర్తి చేస్తున్నాను అనేసరికి అప్పుడు మహాలక్ష్మి, లేదు పెద్ది, నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. చూడు, నువ్వు చక్రి గురించే ఆలోచిస్తున్నావు కదా
అనేసరికి అప్పుడు మాధవ కన్నీళ్లు పెట్టుకుంటూ, అవునమ్మా, ఏ రోజు చక్రి ఏ తప్పు చెయ్యలేదు. కానీ రాత్రి ఎందుకలా చేశాడో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. కానీ వాడు ఉదయం నుంచి ఇంట్లో కనిపించకపోయేసరికి ఏదో పోగొట్టుకున్నట్టే అనిపిస్తుంది అని మాధవ అంటుంది. అప్పుడు మహాలక్ష్మి, చూడు పెద్ది, నువ్వు వెంటనే చక్రి ఎక్కడ ఉన్నాడో వెతికి తీసుకురా అనగానే ఇక మాధవ సంతోషపడుతూ, అమ్మా, నువ్వేనా అలా అనేది? వద్దమ్మా, వాడు నీ విషయంలో ఎలా తప్పు చేశాడో తెలుసు కదా, అందుకనే నేను మళ్ళీ వాణ్ణి ఇంటికి తీసుకురాలేనమ్మా అని మాధవ అంటాడు. అప్పుడు మహాలక్ష్మి, లేదు పెద్ది, చక్రి ఎందుకు అలా చేశాడో నాకు తెలుసు. ఎందుకంటే నేను మీతో అందరితో ప్రేమతో ఉంటున్నాను, కానీ చక్రితో మాత్రం చాలా కోపంగా మాట్లాడుతున్నాను. అందుకే చక్రికి కోపం వచ్చి ఏదో ఎవరో చెప్పారు కాబట్టే ఇలా చేశాడు. లేకపోతే చక్రికి అలా చేసే ధైర్యం ఎప్పటికీ లేదు. వెళ్ళి తీసుకురా చక్రి, తీసుకురా పెద్ది అని మహా అంటుంది. ఆ మాటలు విన్న మాధవ ఇక వెంటనే కేశవ కన్నాను పిలిచి, ఒరే, చక్రి ఎక్కడ ఉన్నాడో వెతికి మరీ తీసుకురండిరా అనగానే అప్పుడు కన్నా, వద్దన్నయ్య, ఇప్పుడు చక్రి అన్నయ్య వస్తే మహాలక్ష్మి వదిన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అది చూసి నేను తట్టుకోలేను. అన్నయ్య ఎక్కడో ఓ చోట క్షేమంగానే ఉంటాడు, నువ్వేం బాధపడకు అనేసరికి అప్పుడు మాధవ, లేదురా, మహాలక్ష్మి తీసుకురమ్మని చెప్పింది, వెళ్ళండి వెతకండి అని చెప్పగానే ఇక అందరూ కూడా మా చక్రి కోసం వెతుకుతూ ఉంటారు. ఇక ఇంతలో ఎంత వెతికినా చక్రి కనిపించకపోవడంతో అందరూ చాలా బాధపడుతూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు. ఇదేంటి, వీడు ఎక్కడికి వెళ్ళాడు, ఎంత వెతికినా వీడు కనిపించడం లేదేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే చక్రి ఒక చోట కూర్చొని ఉంటాడు. అటుగా వెళ్తున్న ఆది చక్రిని చూశాడు. వీడేంటి ఏదో బాధతో ఇక్కడ కూర్చొని బాధపడుతున్నాడు, ఇదే సరైన సమయం, నా చెల్లిని తీసుకువెళ్ళి మమ్మల్ని బాధ పెడతాడా, ఎలాగైనా ఈరోజు వీణ్ణి చంపేయాలి, అలా అయితేనే నా చెల్లి జీవితం సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఆది వెంటనే తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తాడు. ఆది నుండి ఫోన్ రావడంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి సార్ అనగానే ఇక ఆది, ఒరే, మీరు మొన్న ఆ చక్రి గాన్ని ఎలాగైనా కిడ్నాప్ చేసి వాణ్ణి చంపేయమని చెప్పాను, కానీ అది మీకు చేత కాలేదు. కానీ వాడు ఈరోజు ఒంటరిగా ఇక్కడ కూర్చున్నాడు, ఏదో బాధలో ఉన్నాడు, ఇదే సరైన సమయం, వెంటనే వాణ్ణి తీసుకువెళ్ళి చంపేయండ్రా అని చెప్పగానే ఇక వాళ్ళు వెంటనే, సరే సరే సార్, వెంటనే వచ్చేస్తున్నాం అని చెప్పి ఇక వెంటనే అక్కడికి వచ్చి కూర్చున్న చక్రి దగ్గరికి వచ్చి వెంటనే చక్రిని అక్కడి నుంచి బలవంతంగా తీసుకువెళ్తూ ఉంటారు. ఇక అది చూసిన చక్రి, ఏయ్, ఎవర్రా మీరు, ఎందుకు నన్ను తీసుకువెళ్తున్నారు, వదలండిరా అని అంటూ ఉంటే అప్పుడు వాళ్ళు, ఒరే, నువ్వు ఆ రోజు మా నుండి తప్పించుకున్నావు, కానీ ఈరోజు నిన్ను ఎవరు కాపాడుతారో మేమే చూస్తాము అని చెప్పి ఇక వాళ్ళు చక్రిని తీసుకువెళ్ళి ఒక పాడుబడ్డ బంగ్లాలో బంధిస్తారు. ఇక మాధవ, కేశవ, కన్నా అందరూ కూడా చక్రి కోసం ఎంతగానో వెతుకుతూ ఉంటారు. చక్రి ఎక్కడా కనిపించకపోవడంతో వాళ్ళు చాలా బాధపడుతూ ఇంటికి తిరిగి వస్తారు. ఇక అది చూసిన మహాలక్ష్మి, ఏంటి పెద్ది, చక్రి కనిపించలేదా, పాపం నువ్వన్న మాటలకు బాధపడి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటాడా, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని మహాలక్ష్మి అనగానే అప్పుడు పెద్ది, ఏమో అమ్మా, నాకు మాత్రం ఏమీ అర్థం కావడం లేదు, వాడు కోపంలో ఏదైనా చేసుకొని ఉంటాడా, ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు అని చెప్పి మాధవ అనగానే మహాలక్ష్మి చాలా బాధపడుతూ, పెద్ది, ఇదంతా నా వల్లే పెద్ది, నా వల్లే చక్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, పాపం ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో అని మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే నారాయణ చక్రి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అది గమనించిన మహాలక్ష్మి నారాయణ దగ్గరికి వచ్చి, ఏంటి పుత్ర, ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు నారాయణ, అమ్మ, ఇంకా ఎవరి గురించి ఆలోచిస్తాను, నా కొడుకు చక్రి గురించే ఆలోచిస్తున్నాను, పాపం వాడు ఎక్కడ వెళ్ళాడో, ఎంత బాధపడుతున్నాడు, చూడమ్మా, వాడు నిన్ను ఏమీ చెయ్యకపోవు, చూడు, వాడు ఎందుకో నీకోసం గదిలోకి వచ్చాడు, అది నేను చెప్తేనే వచ్చాడు అనగానే
మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి, నువ్వు చెప్తే వచ్చాడా, ఎందుకు అనగానే అప్పుడు నారాయణ, చూడమ్మా, వాడు నీ గురించి ఎంతో బాధపడుతున్నాడు. నువ్వు ఇంట్లో వాళ్ళందరితో చాలా ప్రేమగా మాట్లాడుతున్నావు, కానీ చక్రి విషయంకి వచ్చేసరికి నువ్వు చక్రిని చాలా కోపంగా ఏదో అందరి ముందు అవమానిస్తున్నట్టు మాట్లాడావు. అది నాతో చెప్పుకొని చక్రి ఎంతో బాధపడ్డాడు. అది విన్న నేను, ఒరే, భార్య అంటే నువ్వు చెప్పినట్టు వినాలి, కానీ తను చెప్పినట్టు నువ్వు వినడం కాదు అని చెప్పి నేను చక్రికి ఉన్నవి లేనివి చెప్పి నేను నిన్ను సొంతం చేసుకోవాలన్నట్టు మాట్లాడాను. అంతేకాని చక్రి తప్పేమీ లేదు, నన్ను క్షమించమ్మా అని నారాయణ అనగానే ఆ మాటలు విన్న మహాలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. అంటే ఇది చక్రికి వచ్చిన ప్లాన్ కాదు, నువ్వు చెప్పడం వల్లే చక్రి ఇలా చేశాడు. అలా చెప్పడానికి మీకు మనసు ఎలా వచ్చింది? నేను కూడా నీ కూతురు లాంటి దాన్నే కదా, ఎందుకలా చెప్పావు అనగానే అప్పుడు నారాయణ, చూడమ్మా, అలా చెప్పలేదు, కానీ మెల్లగా మాట్లాడి ప్రేమతో మాట్లాడి మహాలక్ష్మి ఈ ఇంట్లోనే ఉండిపోయేలా నీకు భార్యగా ఉండేలా చేసుకోమని చెప్పాను. కానీ వాడు ఎక్కడికి వెళ్ళి మందు తాగాడో ఎవరు ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ వాడు అలా ప్రవర్తించినందుకు చాలా తప్పేనమ్మా, క్షమించు. కానీ వాణ్ణి జర ప్రేమగా చూసుకోమా. నువ్వు సంతోషంగా ఉండడం కోసమే వాడు నీ కోసం స్కూటీ తీసుకువచ్చాడు. నీకు నేర్పాలని ఎంతో ట్రై చేశాడు. నీతో ప్రేమగా ఉండాలని ఎంతో అనుకున్నాడు. కానీ నువ్వు మాత్రం వాణ్ణి ఎప్పటికప్పుడు బాధ పెడుతూనే ఉన్నావు. అలా బాధపడితే చక్రి ఎలా తట్టుకుంటాడు అని చెప్పి ఇక నారాయణ చక్రి గురించి చెప్పడంతో ఇక మహాలక్ష్మి ఆ మాటలు విని చాలా బాధపడుతూ ఉంటుంది. అంటే చక్రిని నేను బాధ పెట్టానా? నా వల్లే చక్రి బాధపడ్డాడా? ఎలాగైనా చక్రి ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొస్తాను, మాధవు బాధపడకుండా చూసుకుంటాను అని చెప్పి ఇక మహాలక్ష్మి అనుకుంటూ వెంటనే మాధవ్ దగ్గరికి వచ్చి, ఇక పెద్ది, ఎలాగైనా చక్రి ఎక్కడ ఉన్నాడో వెతికి తీసుకురండి. నేనే చక్రిని బాధ పెట్టాను, నా మాటల వల్లే ఇలా ప్రవర్తించాడు, తన తప్పేమీ లేదు, ప్లీజ్ పెద్ది అని చెప్పి మహాలక్ష్మి అనగానే అప్పుడు మాధవ, సరేనమ్మా, చక్రి ఎక్కడ ఉన్నా నేను తీసుకొస్తాను, నువ్వేం బాధపడకు అని చెప్పి మాధవ అంటాడు. ఈ విధంగా మహాలక్ష్మి విషయంలో చక్రి చేసిన తప్పుకి చక్రి చెంప పగలగొట్టి మెడ పట్టుకొని బయటికి గెంటేసిన మాధవ. షాక్లో మహాలక్ష్మి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.